ఆర్ యు రెడీ? బేసిక్ గా అబ్బాయిలని అమ్మాయిలు ఏడిపిస్తారు కదా, బట్ ఏంటంటే నేను ఈ రోజు మన అబ్బాయిల కోసం అబ్బాయిలు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాను. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? చూపిస్తారా అండి? ఈసారి కుదిలేరా, ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోళ్ళు కాదు. ఈ రఘువరన్నాడు వాళ్ళకన్నా పెద్ద బోకు. ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాను. మన మగజాతి మొత్తం బాగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పెట్టుకోరా. ఏం మాట్లాడతాడు నువ్వు? మగాన్ని పట్టుకొని నువ్వు అంటవా? ఏడు, నువ్వు ఇప్పుడు ఏడవా? No words. Crying is only coming. ఏడుస్తున్నాను కనిపించలేదు. సరే సరే. ఎందుకు చెప్పు. చూసారా, ఒక అమ్మాయి ఏడుస్తుంది నా వల్ల. అరే అరే She will die. She will die. ఇంకొంచెం పెట్టుకో. సాడీస్ నేను తట్టుకోలేను. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అసలు వద్దు ప్లీజ్. ఇది గ్లెజరిన్ అని చెప్పేసి మెడికల్ షాప్ లో దొరుకుతుంది. 15 రూపాయలు ఉంటుంది. మనకు ఎవరైనా అమ్మాయి పైన కోపం ఉందనుకో, తీసుకొచ్చి వాళ్ళ కళ్ళలో వస్తుంది. అయిపోయా తెర్రంతా వచ్చిన అయిపోయా. పెట్టుకోను ఎక్కడ పెట్టుకో, కొంచెం పెట్టుకో. దగ్గర రా పాపం, మన మగాళ్ళందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. చూద్దాం ఎంత ఏడుస్తావు చూద్దాం. అబ్బో అబ్బో, అబ్బాయిలు ఏడిపించినప్పుడు ఏం లేదా? దుర్మార్గులా ఏడు. అబ్బాయిలకు ఏడిపించినప్పుడు ఏం లేదా? ఏడిపిస్తే మీరు నన్ను ఏడిపిస్తున్నారు. ఇది సాటిస్ఫై పోయి అబ్బాయిల హ్యాపీనెస్ అని చెప్పి మెడికల్ షాప్లో అడిగితే అంటే ఏడిపించేది అర్థమవుతుందా? గ్లెజరిన్ అని చెప్తే వాళ్ళు ఇస్తారు. హ్యాపీగా ఆ అమ్మాయిని చూస్తే మనం హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఎన్ని రోజులు మనం ఏడుస్తుంటే వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే మనమే హ్యాపీగా ఫీల్ అవ్వాలా? ఏడు ఏంటి ఏడిచేది? నవ్వే మా ఫేస్ ని ఎలా చేసేసావు అన్న? ఏం లేదన్న, షూటింగ్ ఏడుస్తుంది, అమ్మాయిని ఏడిపిస్తున్నాను. రోడ్ పండు ఇట్లా అమ్మాయి ఏడుస్తుంటే చూస్తున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిన్ను చూసి కూడా డౌట్ వస్తుంది అన్న. ఎందుకు కళ్ళల్లో వాటర్ కారుతున్నాయి. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. మగాన్ని కొట్టినా సరే కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి టైంలలో.